Hey everyone, in previous video we have completed echelon form, normal form, P and Q form, inverse method. No? Now in this video we are discussing about system of equation. In the system of equation there are two types, homogeneous and non-homogeneous. Today we discuss about non-homogeneous. Okay, let's get started. Now we are about system of linear non-homogeneous equation. ఇందులో లీనియర్ అంటే ఏంటిది? ది పవర్ ఆఫ్ వేరియబుల్ మస్ట్ బి 1, అప్పుడు ఇది లీనియర్ అన్నట్టు. మళ్ళీ ఈక్వేషన్ అంటే RH ఈక్వల్ టు L. ఇప్పుడు మనం నాన్ హోమోజీనియస్ అంటే ఏంటిదని తెలుసుకున్నాం. నాన్ హోమోజీనియస్లో కొన్ని సొల్యూషన్ ఉంటాయి. ఏంటిది? నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిటీ సొల్యూషన్. ఓకే, ఈ నో సొల్యూషన్లో ఏ నాట్ ఈక్వల్ టు ఏ బై బి. ఏ అంటే ఏ మ్యాట్రిక్స్, బి అంటే బి మ్యాట్రిక్స్. ఇది ఏ ఏంటో చెప్తా. ఫస్ట్ అయితే నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిటీ సొల్యూషన్ కండిషన్స్ చెప్తున్నా. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ బై బి ఈక్వల్ టు ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, ఇన్ఫినిటీ సొల్యూషన్ ఏ ఈక్వల్ టు ఏ అండ్ బి లెస్ దెన్ ఎన్. ఓకే, ఈ త్రీ కండిషన్స్ని మనం నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్లో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాన్ హోమోజీనియస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సిస్టమ్ ఇస్తాను. ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 6, ఎక్స్ మైనస్ వై ప్లస్ 2z ఈక్వల్ టు 5. ఇప్పుడు ఇది నాన్ హోమోజీనియసా హోమోజీనియసా? నాన్ హోమోజీనియస్. ఎందుకంటే RH సైడ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉన్నది కాబట్టి. ఇప్పుడు కానీ RH సైడ్ అనేది 0 ఉంటే అది హోమోజీనియస్. RH సైడ్ అనేది 0 లేకపోతే అది నాన్ హోమోజీనియస్. ఓకేనా? అట్లా మనం ఫస్ట్ హోమోజీనియసా నాన్ హోమోజీనియస్నా ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ ఉంది కదా, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? అది హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ అని. హోమోజీనియస్ అంటేనేమో ఇక్కడ 0 ఉంటుంది, నాన్ హోమోజీనియస్ అంటే 0 ఉండదు, నాట్ ఈక్వల్ టు 0 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు నేను క్వశ్చన్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీనికి ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే ఏఎక్స్ ఈక్వల్ టు బి. ఈ కండిషన్ ఖచ్చితంగా రాయాలి. ఓకేనా? ఏఎక్స్ ఈక్వల్ టు బి. ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? 5 3 7. 5 3 7 రాసుకున్నా. నెక్స్ట్ 1 2 3, నెక్స్ట్ 3 2 1. ఇది మ్యాట్రిక్స్, ఇది ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఎక్స్ మ్యాట్రిక్స్ ఏంటి? ఇక్కడ ఎక్స్ వై జెడ్. బి మ్యాట్రిక్స్ 4 5 6. ఓకేనా? ఇలా రాసుకోవాలి. ఈ కండిషన్ యూజ్ చేసుకొని ఇవి రాసుకున్నాక నెక్స్ట్ ఏమని రాసుకోవాలంటే ది ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అండ్ బి అని రాసుకోవాలి. ఇట్లా అప్పుడు మనం అప్పుడు బి మ్యాట్రిక్స్ని ఏ మ్యాట్రిక్స్ని కంబైన్ చేయాలి. 5 3 7 1 2 3 3 2 1. బి మ్యాట్రిక్స్ ఏంటి? 4 5 6. సో ఇది బి మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మనం ఎందులో కన్వర్ట్ చేయాలంటే ఎక్లాన్ ఫామ్కి కన్వర్ట్ చేయాలి. మ్యాట్రిక్స్ కన్వర్ట్ ఇంటూ ఎక్లాన్ ఫామ్. We have to convert into
we have to convert into echelon form. ఎక్లాన్ ఫామ్లో ఈ మ్యాట్రిక్స్ నేను R1 R2ని షిఫ్ట్ చేయొచ్చు కదా. సరే ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ని ఇక్కడ వేసుకుంటా. 5 3 7 1 2 3 3 2 1 4 5 6 ఇప్పుడు R1 R2 R3. సో R1 R2 వేసుకుంటాను. ఎందుకంటే మీరు ఎక్లాన్ ఫామ్ వీడియో చూసే ఉంటారు నేను ఎందుకు వేసుకుంటాను అని. చూడకపోతే వెళ్ళి చూడండి. ఎక్లాన్ ఫామ్ అనేది చాలా ఈజీ అయిపోయినా. సారీ 1 2 3 1 2 ఈ R2 అనేది R1 ప్లేస్లో వేసుకోవాలి. 3 5 ఉంది కదా 5. నెక్స్ట్ 5 3 7 4 సేమ్ 3 2 1 6. ఇప్పుడు దీన్ని చంపేయాలి. మనం చంపేయాలంటే R1ని యూజ్ చేసుకొని 0 చేయాలి. సో R1 R2 R3 అంటే R2 gives to R2 minus R1. R2 ఎంత 5 ఉన్నాయి అంటే R1 కానే కదా నేను 5 పెట్టుకోవాల్సింది 0 కావాలంటే అట్లా పెట్టుకున్నా. మళ్ళీ R3 gives to R3 minus R1 పెడితే ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ 1 అంటే ఇక్కడ 3 పెడితేనే కదా వీడు చచ్చిపోయేది 3. సో అప్పుడు వీడు కూడా చచ్చిపోతారు. అంటే మనకి ఏ మ్యాట్రిక్స్ వస్తుంది 1 2 3 5 0 0 వేసుకున్నాం. ద డెట్ 3 1 जा 3 5 2 जा 10 -10 అంటే -7 7 1 जा 7 5 3 जा 15 15 minus 7 minus 15 7 minus 15 ఎంత -8 4 1 जा 4 5 5 5 जा 25 అంటే -21 2 1 जा 2 సారీ 2 1 जा 2 3 2 जा 6 -6 అంటే -4 1 1 जा 1 3 3 जा 9 -8 నెక్స్ట్ 6 1 जा 6 3 5 15 అంటే -9. సో ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఈ నెంబర్ డిలీట్ కావాలి. ఈ నెంబర్ డిలీట్ కావాలంటే దీన్ని యూజ్ చేసుకొని చంపేయాలి కదా. సో మ్యాట్రిక్స్ నేను ఇట్లా వేసుకున్నాక దీన్ని ఈ -7 బట్టి -4ని చంపేయాలి కదా. అంటే R1 R2 R3. సో నేను మల్టిప్లై వేసుకున్నా. R3 gives to ఫస్ట్ రాసుకుంటా R1 R2 R3 R1 సారీ R2 R3 R2ని యూజ్ చేసుకొని R3ని చంపేయాలంటే R3 gives to R3 minus R2 రాసుకున్నా. అంటే ఇట్లా రాసుకున్నా R3 gives to R3 minus R2 రాసుకున్నా. ఎందుకంటే సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి మైనస్ పెట్టుకున్నా. మళ్ళీ ఇక్కడ 1 లేదు కాబట్టి నేను ఆపోజిట్గా ఇంటూ చేయాలి. అంటే R3ని 7తో చేయాలి. R2 కాడ ఏమున్నది 4ని చేయాలి. ఓకేనా ఆపోజిట్ చేయాలి అన్నట్టు. మళ్ళీ ఎక్కేసాం అట్లా వేస్తే మనకి ఏమొస్తుంది మళ్ళీ 1 2 3 0 -7 -8 5 -21 0. ఇది 0 అయిపోతుంది. అంటే మైనస్ ఇంటూ -8ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ ఎంత వస్తాయో తెలుస్తుంది మనకి. అంటే 7 R3 వాల్యూ ఎంత -8.
మైనస్ 4. R2 వాల్యూ ఎంత? -8. minus 7 into minus 8, 7 8s are 7 into 8 minus 56. 4 8s are 32 plus 32. అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 56 minus 32. 4. 5లోకి 4 చేస్తే 24 అంటే -24. ఇక్కడ -24 వేసుకోవాలి. మళ్ళా -63 ప్లస్ 84 ఎంత? 21. అంతే కదా, 21ఏనా? 8లోకి 6 తీసేస్తే 2. ఓకే, 21. ఇక్కడ 21 వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుండి ఈ పార్ట్ వరకు ఏ మ్యాట్రిక్స్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు బి మ్యాట్రిక్స్ కదా మనం అనుకున్నది. ఇప్పుడు ఇది నో సొల్యూషనా, యూనిక్ సొల్యూషనా, ఇన్ఫినిటీ సొల్యూషనా అనేది ఎట్లా చెప్పానంటే, ఇప్పుడు ఒకవేళ నో సొల్యూషన్ కండిషన్ ఏం చెప్పినా నేను ఫస్ట్. ఇప్పుడు నో సొల్యూషన్ కండిషన్ ఏమని చెప్పినా, ఏ నాట్ ఈక్వల్ టు ఏ బై బి అంటే ర్యాంక్ అనేది. యూనిక్ సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఏంటి అంటే ఏ ఈక్వల్ టు ఏ బై బి ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ ఇన్ఫినిటీ సొల్యూషన్ అంటే ఏ ఈక్వల్ టు ఏ బై బి లెస్ దెన్ ఎన్ కదా. అంటే ఇప్పుడు నేను అసలు ఏ ఈక్వాలిటీ ఏంటిది, ఇవన్నీ ఏంటిది అని అంటే, ఇప్పుడు ఓన్లీ ఏ మ్యాట్రిక్స్లో ర్యాంక్ ఎంత చెప్పండి. ఓన్లీ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చెప్పాలి నాకు. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎంత? నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? లేవు, నో నాన్. సో ర్యాంక్ ఈస్ 3. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబి మ్యాట్రిక్స్ ఎంతనో చెప్పాలి, సరేనా? ర్యాంక్ ఆఫ్ ఏబి మ్యాట్రిక్స్. ఏబి మ్యాట్రిక్స్ ఎంత అంటే ఇదంతా కలిపి, ఇప్పుడు ఇదంతా కలిపి ఎంత? ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఏమైనా ఉన్నాయి ఇలా లేవంటే దీని ర్యాంక్ కూడా 3. అంటే ఇక్కడ ఏంటిది? ఏ మళ్ళీ ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అయింది చూడు. ఏ ర్యాంక్ ఈస్ 3, ఏబి ర్యాంక్ ఈస్ 3. ఫస్ట్ కండిషన్ ఏంటి? నో సొల్యూషన్లో ఏ నాట్ ఈక్వల్ టు ఏ బై బి అంటే 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కాదంటే దీని ర్యాంక్ సేమే ఉన్నాయి అంటే అది ఈక్వల్గా అంటే నో సొల్యూషన్ కాదు. ఓకే, యూనిక్ సొల్యూషన్ కాడికి పోదాం. యూనిక్ సొల్యూషన్లో 3 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు అంటే మరి ఎన్ వాల్యూ ఎంత ఉన్నాయో చూడాలి. ఎన్ అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? స్టార్టింగ్లో XYZ తీసుకున్నాం కదా, అవి నెంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఏమున్నాయి మనకి? ఎన్ ఈక్వల్ టు 3 అంటే 3 కదా. సో ఇది సాటిస్ఫై అంటే దీని సొల్యూషన్ ఏంటిది? యూనిక్ సొల్యూషన్. ఈ సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్కి యూనిక్ సొల్యూషన్ అన్నట్టు. ఓకేనా? ఇట్లా మనం నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ని చేసుకుంటాం. ఫస్ట్ మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఫస్ట్ ఇచ్చిన సిస్టమ్ని మనం ఏఎక్స్ ఈక్వల్ టు బి లాగా రాసుకోవాలి. ఏఎక్స్ ఈక్వల్ టు బి లాగా రాసుకొని తర్వాత దాన్ని ఏ బై బి మ్యాట్రిక్స్ లాగా ఫామ్ చేసుకోవాలి. తర్వాత ఎక్లాన్ ఫామ్కి చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆఫ్ ఏ బై బి మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి అది ఏ మ్యాట్రిక్స్ మనం నో సొల్యూషన్, ఏ సొల్యూషన్ చెప్పాలన్నట్టు. నో సొల్యూషనా, యూనిక్ సొల్యూషనా, ఇన్ఫినిటీ సొల్యూషనా అని. ఓకేనా? ఓకే, లెట్స్ గో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎందుకంటే ఎక్కువ ఎగ్జామ్లో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ల్యాండా మ్యూని ఫైండ్ అవుట్ చేయడం, అందులో నో సొల్యూషనా, యూనిక్ సొల్యూషనా, ఇన్ఫినిటీ సొల్యూషనా అట్లా ఫైండ్ అవుట్ చేయడం అట్లా ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు మనం నేను చెప్పిన ఫార్మేట్లో హోమోజీనియస్ ఎట్లా ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఎందుకంటే ఇక్కడ నాన్ జీరోస్ ఉన్నాయి కాబట్టి. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి ఏ మ్యాట్రిక్స్, ఎక్స్ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్ అని ఫస్ట్ వేసుకోవాలి. అంటే ఎక్స్ 1 1 1 1 అంతే కదా. నెక్స్ట్ 1 2 లాంబ్డా. నెక్స్ట్ 1 2
3. ఓకే, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ, ఇది ఏ మ్యాట్రిక్స్, ఇది XYZ. బి మ్యాట్రిక్స్ ఏంటి, 6 mu 10. ఓకేనా, ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక మనం ఏబి మ్యాట్రిక్స్ని కంబైన్ చేయాలి. అంటే ఏంటిది, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ వేయాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ వేసుకోవాలి. ఓకేనా, ఎట్లా ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ వేస్తారు, 1 1 1 1 2 లాంబ్డా 1 2 3 6 mu 10. ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ ఇంటూ ఎక్లాన్ ఫామ్ కదా, కన్వర్ట్ ఇంటూ ఎక్లాన్ ఫామ్ అంటే ఇది చచ్చిపోవాలి, ఇది చచ్చిపోవాలి, ఇది చచ్చిపోవాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉన్నాయి కాబట్టి మనం ఏమైనా రాసుకుంటాం, R1 R2 R3. సో R2 చచ్చిపోవాలంటే R2 gives to R2 minus R1, R3 gives to R3 minus R1 కదా. సో 1 1 6, ఇక్కడ 0, ఇక్కడ కూడా 0 వేసి చేసుకున్నాం. నెక్స్ట్ వీటిని డెట్ చేయాలి. 2 1 2, 1 1 1 minus 1 1 లాంబ్డా 1 1 1 అంటే లాంబ్డా మైనస్ 1 mu 1 mu minus 6. నెక్స్ట్ 2 1 2 minus 1 1 3 1 3 1 3 minus 1 2 10 1 10 minus 6 4. ఇప్పుడు మనకి మళ్ళీ ఇది 0 చేయాలి. ఇది 0 చేయాలంటే R1 R2 R3ని యూజ్ చేసుకొని R3ని డిలీట్ చేయాలి. అంటే R3 మైనస్ R2. అప్పుడు ఏమొస్తుంది మనకి, 1 1 1 0 1 లాంబ్డా మైనస్ 1 6 mu మైనస్ 6 0 0 వేసుకున్నా. 2 1 2, ఇది లాంబ్డా మైనస్ 1 మైనస్ కాబట్టి మైనస్ అంటే మైనస్ మైనస్ ప్లస్ లాంబ్డా ప్లస్ 1 అంటే ఇక్కడ ఏంటిది 3 మైనస్ లాంబ్డా వస్తుంది. 4 1 4 మైనస్ ఆఫ్ మ్యూ మైనస్ 6 4 మైనస్ మ్యూ ప్లస్ 6 అంటే 10 మైనస్ మ్యూ. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మనం ఇలా ఈ మ్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా, నో సొల్యూషన్లో పెట్టాలి, యూనిక్ సొల్యూషన్లో పెట్టాలి, ఇన్ఫినిటీ సొల్యూషన్లో పెట్టాలి. ఓకేనా, నేను చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు నో సొల్యూషన్ కండిషన్ ఏంటి మనకి, ఏ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు A/B మ్యాట్రిక్స్ కదా. అంటే ఏ ర్యాంక్ అన్నా A/B ర్యాంక్ అనేది సేమ్ కావద్దు. సో ఏ ర్యాంక్ A/B ర్యాంక్ సేమ్ రావద్దంటే ఒకటి 3. ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు A/B ర్యాంక్ రావాలంటే సో ఏ ర్యాంక్ అనేది ఒకటి 2 రావాలి, A/B ర్యాంక్ అనేది 3 రావచ్చు. ఒకటి ఇది రావచ్చు, ఇది రావచ్చు. అంటే ఇవి రెండు నాట్ ఈక్వల్ రాకుండా మనం ఈ మ్యాట్రిక్స్ని అలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు నేను 3 తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఇది అనేది 0 అవుతుంది. ఇక్కడ మ్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను అనుకో, అంటే ఇక్కడ 10 కాకుండా ఒక 11 పెట్టుకున్నా కూడా -1 అవుతుంది. అంటే దీని ర్యాంక్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా. అట్లా మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. నేను లాంబ్డా వాల్యూ ఏం తీసుకుంటే నాకు ఏ ర్యాంక్ వస్తుంది, నేను ఏం పెడతా, అప్పుడు నా కండిషన్ ట్రూ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కండిషన్ యూజ్ చేస్తాను అన్నట్టు, లాంబ్డా ఈక్వల్ టు 3 పెడతా, మ్యూ నాట్ ఈక్వల్ టు 10 పెడతా. అప్పుడు నాకు ర్యాంక్ అనేది ఏమొస్తుందో చూస్తా. అది మనకి నో సొల్యూషన్గా పాసిబుల్ అవుతుంది అట్లా చేస్తే. ఓకేనా, 1 0 0 1 1 0 3 మైనస్ 1 2 3 మైనస్ 3 0 6 10 మైనస్ 6 4 10 నాట్ ఈక్వల్ టు 10 అన్నాడు, నాట్ ఈక్వల్ టు 10 అన్నాడు కాబట్టి నేను 11 తీసుకుంటా. మ్యూ ఈజ్ ఈక్వల్ 11 తీసుకుంటే 11 మైనస్ 6 5 10 మైనస్ 11 -1 అంటే ఇప్పుడు నాకు ఏ మ్యాట్రిక్స్
ఏ బై బి మ్యాట్రిక్స్ అనే ర్యాంక్ అనేది డిఫరెంట్ వచ్చింది. సో నో సొల్యూషన్ కండిషన్ అనేది సాటిస్ఫై చేసింది కదా. ఎస్, ఇట్స్ సాటిస్ఫై. అంటే లాంబ్డా ఈక్వల్ టు 3 మ్యూ నాట్ ఈక్వల్ టు 10 ఇది కండిషన్ అన్నట్టు. మళ్ళా ఇట్లా చేయాలి, ఓకేనా. అంటే ఏ ర్యాంక్ ఆఫ్ ఏ ఈస్ 2, ఎందుకంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 ఉన్నాయి. సో 2. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఈస్ 3 కదా, మొత్తం కలిపితే ఇక్కడ ఒకటి ఉన్నది, ఒక్కటి ఉన్నా కూడా నీకు అది 3 అవుతుంది. సో నో సొల్యూషన్కి మన కండిషన్ ఏంటిది, ఏ నాట్ ఈక్వల్ టు ఏ బై బి, అంటే ర్యాంక్ ఏ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3, అంటే ఈ కండిషన్ మనం ప్రూవ్ చేసినాం. నెక్స్ట్ మనం యూనిక్ సొల్యూషన్కి పోదాం. యూనిక్ సొల్యూషన్లో ఏ వాల్యూ తీసుకోవాలో, లాంబ్డా వాల్యూ, ఏ వాల్యూ మ్యూ వాల్యూ తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు యూనిక్ సొల్యూషన్లో మ్యాట్రిక్స్ వేసుకున్నాం. ఇప్పుడు దీని కండిషన్, యూనిక్ సొల్యూషన్ కండిషన్ ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ బై బి ఈక్వల్ టు ఎన్, అంటే ఏ అనే ర్యాంక్ 3 రావాలి, ఏబి ర్యాంక్ కన్నా 3 రావాలి, ఎన్ అనేది ఖచ్చితంగా 3 ఉంటాయి, ఎందుకంటే XYZ కాబట్టి. ఓకేనా. అంటే ఇప్పుడు మనకు ఖచ్చితంగా ర్యాంక్ అనేది 3 రావాలి. అంటే ఏం చేయాలో చూద్దాం, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1 పెట్టుకుంటా. ఏం తీసుకోవాలి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటా, అంటే నాట్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి. 10 మ్యూ నాట్ ఈక్వల్ టు 10 తీసుకోవాలి, అంతే కండిషన్. గుర్తున్నదా. అంటే నేను 3 పెట్టుకున్నాను అనుకో, నాకు ఇక్కడ 0 అవుతుంది. 0 అయితే నాకు ఈక్వల్ రాదు. ఇప్పుడు నేను ఇక్కడ 10 పెట్టుకున్నాను అనుకో మ్యూ ప్లేస్లో, అప్పుడు నాకు 0 అవుతుంది. 0 అయితే నాకు ఈ కండిషన్ నాకు సాటిస్ఫై కాదు. అంటే నేను ఇది తప్ప ఏదైనా పెట్టుకోవచ్చు కదా, ఇక అట్లా చెక్ చేసుకోవాలి. సో నేను ఇవి 2 తప్ప నేను నాకు నచ్చినవి పెట్టుకోవడం. అంటే నాకు నచ్చిన అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ 1 పెట్టుకుంటా, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టుకుంటా, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. 1 1 1 0 1 లాంబ్డా మైనస్ 1 0 0 3 మైనస్ లాంబ్డా 6 మ్యూ ఎంత 5 5 మైనస్ 6 మైనస్ 1 10 10 మైనస్ 5 5 సారీ 3 లాంబ్డా 1 తీసుకున్నా అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది, ఓకేనా. ఇట్లా అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత అయింది, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఎంత, నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఈజ్ నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే ఇది యూనిక్ సొల్యూషన్. ఎప్పుడు యూనిక్ సొల్యూషన్, నాట్ ఈక్వల్ టు 3 మ్యూ నాట్ ఈక్వల్ టు 10 అయినప్పుడు ఈ యూనిక్ సొల్యూషన్గా వస్తుంది. అట్లా యూజ్ చేసినాం, సరేనా. యూనిక్ సొల్యూషన్ యూజ్ చేసినాం, నో సొల్యూషన్ యూజ్ చేసినాం. ఇప్పుడు ఇన్ఫినిటీ సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఊరికే ఎగ్జామ్లో ఇవే రిపీట్ అవుతుంది, సరేనా. ఇప్పుడు ఇన్ఫినిటీ సొల్యూషన్ కండిషన్ ఏంటిది, ఏ ఈక్వల్ టు ఏ బై బి గ్రేటర్ దెన్ ఎన్, అంటే ఖచ్చితంగా ఇలా ర్యాంక్ అనేది 2 రావాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే 3 కన్నా పెద్దగా ఉండద్దు, ఈక్వల్గా కూడా ఉండద్దు. సో ఖచ్చితంగా మనకి ర్యాంక్ అనేది 2 రావాలి, 1 అన్న రావాలి. ఎందుకంటే చిన్నది కాబట్టి 2 ఆర్ 1 ఆర్ 0 అంతే. ఇప్పుడు నాకు 2 1 0 రావడానికి నేను ఏం చేయాలి, అప్పుడు లాంబ్డా వాల్యూ నేను ఏం తీసుకోవాలి చెప్పండి. సేమ్ నో సొల్యూషన్ లాగా తీసుకున్నా కూడా మనకు వస్తుంది. ఎందుకంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటానా, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటా. అప్పుడు నాకు ఇవి 2 0 అవుతాయి. అవి 2 0 అయితే నాకు ర్యాంక్ 2 వస్తుంది కదా. అట్లనే వేసుకుంటా. అయితే 1 1 1 0 1 లాంబ్డా మైనస్ 1 3 మైనస్ 1 2 0 0 3 మైనస్ 3 0 6 10 మైనస్ 6 4 10 మైనస్ 10 0. ఇప్పుడు ఏ బి, ఇప్పుడు అంటే చెప్పండి, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్
ఈస్ ఎంత, జస్ట్ ర్యాంక్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, ఇలా 2 ఉన్నది. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ బై బి మ్యాట్రిక్స్ ఎంత ఉన్నది, మ్యాట్రిక్స్ ఈస్ నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ 2 ఉన్నాయి. సో 2 అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే మన కండిషన్ ఇన్ఫినిట్ సొల్యూషన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కదా. ఎస్, ఇట్స్ సాటిస్ఫై. 2 ఈక్వల్ టు 2 అండ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ 3. ఓకే, ఇట్లా మనం నో సొల్యూషన్ చేయాలి, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిటీ సొల్యూషన్. మీరు కండిషన్స్ని బట్టి మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇది రావడానికి నేను ఏది ల్యాండా వాల్యూ ఏం తీసుకోవాలా, మ్యూ వాల్యూ ఏం తీసుకుంటే నాకు ఇక్కడ ఏం వస్తుందో అట్లా మీరు తెలుసుకోవాలన్నాడు. అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా, ఇది అంతే. ఓన్లీ ఇది ఓకేనా, ఇది మొత్తం కలిపితే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వీడియోలో నేను హోమోజీనియస్ ఈక్వేషన్ చేస్తా. ఓకేనా.